Good afternoon, one and all. I am Dr. Sandeep Sriram, consultant hand and microvascular reconstructive surgeon, Kamineni Hospitals, King Koti. ఈరోజు నేను మీ ముందరికి థొరాసిక్ అవుట్లెట్ కంప్రెషన్ సిండ్రోమ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు థొరాసిక్ అవుట్లెట్ కంప్రెషన్ సిండ్రోమ్ అంటే ఏమిటి, దానివల్ల ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, దానికి తగిన డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందున్నాను. థొరాసిక్ అవుట్లెట్ కంప్రెషన్. అసలు థొరాసిక్ అవుట్లెట్ అంటే ఏంటి? థొరాసిక్ అవుట్లెట్ అంటే మామూలుగా మన చేతికి సంబంధించిన కండరాలకి సప్లై చేయాల్సిన మజిల్స్కి నరాలు కానీ రక్తనాళాలు కానీ మన ఈ లెవెల్ ఎబోవ్ ది క్లావికల్ లెవెల్ నుంచి మన చేతిలోకి ఇలా వెళ్తాయి. వెన్నుపూస నుంచి సర్వైకల్ స్పైన్ నుంచి మనకి నరాలు అనేవి బ్రేకల్ ప్లెక్సెస్ అంటాము. C5, C6, C7, C8, T1 రూట్స్. ఇవి ఈ క్లావికల్ బోన్ నుంచి కింది నుండి ఇలా మన భుజం నుండి చేతిలోకి వెళ్తాయి అన్నమాట. ఈ నరాలు కానీ ఈ రక్తనాళాలు కానీ ఎప్పుడైనా ఏ కండిషన్ వల్ల అయినా కానీ అవి నొక్కుకుపోవడం కానీ ఒత్తిడికి లోనవ్వడం కానీ ఏదైనా కండిషన్ వల్ల ఇబ్బంది పడితే మాత్రం మన చెయ్యి అనేది నొప్పి అనేది లేకుంటే తిమ్మిర్లు రావడం, బరువు ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మోస్ట్లీ ఈ కండిషన్తో బాధపడే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉండడం కానీ, లేకుంటే ప్రీవియస్ ట్రామా ఉండడం కానీ, లేకుంటే ఎక్స్ట్రా సర్వైకల్ రిబ్ ఉండడం కానీ, లేకుంటే అంతకుముందు ఏదైనా సర్జరీ జరగడం వల్ల ఇబ్బంది ఎదుర్కోవడం వల్ల కానీ, ఏదైనా కండిషన్లో ఈ నరాలకి ఈ రక్తనాళాలకి సంబంధించిన ఒత్తిడి అనేది జరిగితే ఆ నరాలు కానీ ఆ రక్తనాళాలు కానీ అవి సరిగా పని చేయకపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ థొరాసిక్ అవుట్లెట్ కంప్రెషన్ సిండ్రోమ్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పేషెంట్స్ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంటే వాళ్ళకి వేగ్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, తిమ్మిర్లు రావడం, చిన్న పని చేసినా కానీ చేయి అలసిపోవడము, తిమ్మిర్లు రావడము, లేకుంటే 2-3 నిమిషాలకే చెయ్యి వీక్గా అయిపోవడం, పట్టు కోల్పోవడం, నరాలు తిమ్మిర్లు రావడం, మంటలు పట్టడం, ఇలాంటి వేరే సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటారు. ఇవి జనరల్గా న్యూరోజెనిక్ అంటే నర్వ్స్ నుంచి ఎరైజ్ అయ్యే సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్ వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొంతమంది మోస్ట్లీ ఎక్కువ మంది రక్తనాళాలకు సంబంధించిన దానికంటే నరాలకు సంబంధించిన దాని వల్ల ఇబ్బందులు పడడం చూస్తూ ఉంటాం. ఈ కండిషన్స్ ఎవరిలో ఎక్కువ చూస్తామంటే జనరల్గా టీచర్స్ ఎవరైతే ఈ పొజిషన్లో వర్క్ చేస్తారో, టీచర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ హారిజాన్లో పనిచేస్తారు, చేతులు ముందుకెళ్ళి పనిచేస్తారు, అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ క్లావికల్ నుంచి ఈ మెడకు సంబంధించిన కండరాల మధ్యలో ఆ నరాలు అనేవి పట్టేయడం వల్ల అవి నొక్కుకుపోయినప్పుడు ఈ సమస్య అనేది ఎరైజ్ అవుతుంది. ఇది ఒక రోజులో వచ్చింది కాదు. సమస్య అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ సిటీ అంటాం. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. చాలామంది ఇది సర్వైకల్ ప్రాబ్లం అని చెప్పడం కానీ, షోల్డర్ నొప్పి అని చెప్పడం కానీ, లేకుంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం అని చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయడానికి అనేది చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. దీనికి ఎటువంటి రేడియో అంటే ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ ఎటువంటిది అవసరం పడేది ఎక్సెప్ట్ సర్వైకల్ రిబ్ అనేది. సర్వైకల్ రిబ్ అంటే ఎక్స్ట్రా రిబ్ అనండి. ఇక్కడ క్లావికల్కి పైన రిబ్ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటాము. ఆ లీజన్లో మనకి రక్తనాళాలు అనేవి నొక్కుకుపోవడం వల్ల వచ్చే సమస్య ఒకటి. అట్లాంటి దాంట్లో మనకి ఎక్స్రే అవసరం పడుతుంది. మిగతా దాంట్లోకి ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే సింపుల్ రూస్ టెస్ట్ అంటాము. చేతులు పేషెంట్ వాళ్ళు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళని మన చేతులు ఇలా పెట్టేసి కాన్స్టెంట్గా ఇలా చేయమని చెప్పాలి అన్నమాట. ఒక 30 సెకండ్స్ వరకు వాళ్ళు చేయకపోవడం లేకుంటే ఇబ్బంది పడడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతామంటే మనం మోస్ట్లీ వాళ్ళకి థొరాసిక్ అవుట్లెట్ ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు. దీనికి ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయంటే ఉండవండి. ఓన్లీ రేడియోలాజికల్ లైక్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ, లేదు అనుకుంటే ENMG నరాలకు సంబంధించిన స్టడీస్ చేసుకోవచ్చు, ఆర్ రూస్ టెస్ట్. అలానే వాస్కులారిటీ సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అడ్సన్ టెస్ట్ కానీ, అల్ట్రాసోనోగ్రఫీ కానీ ఇట్లాంటివి యూజ్ అవుతూ ఉంటాయి.
ఈ సమస్యని ఎదుర్కొనే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు చాలా వరకు ఓవర్కమ్ చేసుకోవచ్చండి. లైక్ పడుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్క్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్కింగ్ పొజిషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, చిన్న చిన్న జాగ్రత్తలకు తీసుకుంటే మోస్ట్లీ ఇట్లాంటి పేషెంట్స్ ఫిజియోథెరపీ నుంచి రికవరీ అవుతారు. పోస్టర్ మెయింటెనెన్స్ అంటాము. పోస్టర్ మెయింటెనెన్స్ అనేది మామూలుగా ఓవర్ కంపెన్సేటెడ్ వర్క్ వల్ల, అంటే ఎగ్జాగరేటెడ్ వర్క్ వల్ల జనరల్గా మన బాడీ మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతాయి. ఆ స్ట్రెయిన్ అయినప్పుడు రాంగ్ పోస్టర్కి వెళ్తాం. రాంగ్ పోస్టర్కి అనేవి ఇట్లాంటి దాంట్లో మళ్ళీ సేమ్ ఇట్లాంటి ఇక్కడ ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు మళ్ళీ ఈ కండిషన్ని అగ్రివేట్ చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది పోస్టర్ మెయింటెనెన్స్ చేసుకోవడము, పడుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, లైక్ ఎఫెక్టెడ్ సైడ్ పడుకోకుండా ఆపోజిట్ సైడ్ పడుకోవడము, ఆపోజిట్ సైడ్ పడుకున్నప్పుడు ఎఫెక్టెడ్ హ్యాండ్ని పిల్లో మీద పెట్టుకొని రెస్ట్ చేయడము, కడుపు మీద పడుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి పేషెంట్ ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కడుపు మీద పడుకోవడం వల్ల ఇంకా దాని సిమ్టమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. అండ్ నైట్ టైం ఎవరికైతే తిమ్మిళ్ళు రావడము, లేకుంటే మంటలు పుట్టడం, చేతిలో మంటలు పుట్టడం లాగా నైట్ స్ప్లిన్స్ అంటాము. చేతికి సంబంధించిన స్ప్లిన్స్ కదలకుండా నైట్ టైం స్ప్లిన్స్ పెట్టుకోవడం వల్ల కూడా చాలామందికి యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కరెక్ట్గా మామూలుగా ఇక్కడ క్లావికల్ బోన్ నుంచే మనకు వస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్లావికల్ దగ్గర జనరల్గా ఈ కాలర్ బోన్ కింద ప్యాడింగ్ పెట్టుకోవాలన్నమాట. ఆర్ కూర్చునేటప్పుడు స్టీరింగ్ అనేది జనరల్గా ఇలా పట్టుకోకుండా ఈ లెవెల్లో లో లెవెల్ స్టీరింగ్ పట్టుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. వర్క్ ప్లేస్లో జనరల్గా ఎవరైనా ఈ హైట్లో పని చేయకుండా ఉండడం ఆర్ రీచింగ్ ది హైట్స్ అనమాట. మన హ్యాండ్తోనే ఆ ప్లేస్కి రీచ్ అవ్వకుండా మన బాడీ ఆ హైట్కి రీచ్ అవ్వడం, ఆర్ టీచర్స్ ఎవరైనా ఇలా రాయడం కంటే ఈ హైట్లో రాయడం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలా పని చేసుకోకుండా ల్యాప్టాప్ని బాడీ దగ్గరికి తీసుకొచ్చి చేయడము, ఆర్ పోస్టర్ మెయింటైన్ చేయడం, కూర్చునేటప్పుడు చేతులు అనేవి చైర్ రెస్ట్ మీద పెట్టి రిలాక్స్ అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. దీంట్లో మెయిన్గా ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ థింగ్ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలండి. స్ట్రెస్ అనేది ఈ కండిషన్లో చాలా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. సో ఎవరైతే పేషెంట్స్ మోర్ స్ట్రెస్ఫుల్గా ఉంటారో వాళ్ళకి ఇది ఇంకా అగ్రివేట్ చేస్తుంటారు. సో యోగా లాంటిది కానీ మెడిటేషన్ లాంటిది కానీ చేసుకోవడము, మైండ్ డైవర్షన్ ప్రోగ్రామ్స్లోకి అలవాటు చేసుకోవడం లాంటివి చేసుకోండి. ఏదైతే యాక్టివిటీ చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి యాక్టివిటీస్ని చేయకుండా కొంచెం స్లోగా చేయడము, ఆర్ బరువులు ఎత్తకుండా ఉండడము, ఆర్ పొజిషన్ చేంజ్ చేసుకోవడం, ఏ పొజిషన్ వల్ల అయితే మనకి ఇబ్బంది పడుతున్నామో ఆ పొజిషన్ని చేంజ్ చేసుకోవడం అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి కండిషన్ని మనం ఫర్దర్గా అగ్రివేట్ కాకుండా చూసుకోవాలి. ఈ కండిషన్లో మెజారిటీ 70 to 90% ఆఫ్ పీపుల్ ఓన్లీ ఫిజియోథెరపీతోనే రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయండి. మా ప్రాక్టీస్లో జనరల్గా 90% పీపుల్ ఫిజియోథెరపీతోనే బాగా అవుతారు. ఫిజియోథెరపీ అనేది ఫేజ్ వైజ్ ఫిజియోథెరపీ ఉంటుంది, ఫేజ్ 1, ఫేజ్ 2. ఈ ఫిజియోథెరపీలో జనరల్గా షోల్డర్ గర్ల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఈ భుజానికి సంబంధించినవి, మెడకి సంబంధించిన కండరాలు కానీ నరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్, చేతికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి చేయించడం అనేది ఫేజ్ వైజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఫేజ్ వైజ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పేషెంట్స్ చాలా వరకు రికవరీ అవుతారు. ఒకవేళ 1-2 ఇయర్స్లో కూడా ఈ ఎక్సర్సైజ్తో పేషెంట్స్ అనేవాళ్ళు రికవర్ కాకపోతే దెన్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఈ సర్జికల్ ఆప్షన్స్ అనేవి జనరల్గా నరాలకు సంబంధించిన డీకంప్రెషన్ సర్జరీస్ అంటాం. నరాల ఒత్తిడిని తగ్గించడము, సర్వైకల్ రిబ్ అంటే ఎక్స్ట్రా రిబ్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా రిబ్ని తీసేయడము, ఏదైనా స్కార్ టిష్యూలో నరం అనేది బంధించిపోతే దాన్ని రిలీజ్ చేయడము, ఆర్ ఆర్టరీ కానీ వెయిన్ కానీ సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రిలీజ్ చేయడము, ఇట్లాంటివి చేస్తే చాలా వరకు పేషెంట్స్కి ఉపశమనం ఉంటుంది. థ్యాంక్ యూ.